చూడు మామ, ప్రపంచమంతా కళ్ళు మూసుకొని పడుకుంటే మేము మాత్రం ఈ పొద్దుగాలనే కారు వేసుకొని బయలుదేరినాం. ఎందుకంటే ఈ సూర్యుడు ఉన్నాడు చూడు, ఆయన మనకి గుడ్ మార్నింగ్ చెప్పడానికి ముందే మేము రెడీగా ఉండి గుడ్ మార్నింగ్ చెప్పామన్నమాట. అదేంటో మరి ఇంట్లో ఉన్నప్పుడు లేని ప్రేమ కారులో అద్దం నుంచి సన్ రైజ్ చూస్తుంటే మాత్రం వస్తుంది. మన నల్గొండ రోడ్ల మీద కారు పోతూ ఉంటే పక్కన నుంచి సూర్యుడు ఎక్కడికి రా మామ తొందర అని అడుగుతున్నట్టు లేదు. చూడు ఎంత ఎర్రగా ఉన్నాడో ఆ సూర్యుడు. ఇంతకు మీరు ఎప్పుడైనా ఇలాంటి వ్యూ కోసం నిద్ర ఖరాబ్ చేసుకున్నారా? నేనైతే నిద్ర ఖరాబ్ చేసుకున్నా పర్లేదు, కానీ వ్యూ మాత్రం అదిరిపోయిందనే చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండ్ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదైతే ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట శివుని గుడికి. ఆ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ అనమాట. మేమైతే ఒక శివుని గుడికి వెళ్తున్నాం అనమాట. అది కూడా నల్గొండ జిల్లాలో నకరికల్లో ఉన్న వల్లాల టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడ ఇప్పుడు రుద్రాభిషేకం చేయించుకోబోతున్నాం. ఏదో కొత్తగా కట్టిన గుడి కాదు, ఇది 100 ఏళ్ల క్రితం కట్టినదనమాట. ఇది కాకతీయుల నాటి గుడి అనమాట. వెళ్ళేదారిలో నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన ఒక చిన్న ముచ్చట చెప్తా వినండి. మొన్న శివరాత్రి కదా, అందుకే ముందు రోజు పూజకు కావాల్సిన పూలు పండ్లు సామాన్ అన్నీ తెచ్చుకోవడానికి అయితే బయటికి వెళ్ళినాం. సరే అని దారిలో ఒక సమోసా బండి దగ్గర ఆగి సమోసాలు తీసుకుంటుంటే అక్కడ ఒక ముసలావిడ పాపం అడుక్కుంటూ కనిపించింది. సరే కదా అని నా దగ్గర ఉన్న ఒక 10 రూపాయల నోటు ఆమె చేతిలో పెట్టిన. కానీ ఆవిడ ఏముందో తెలుసా, ఈ 10 రూపాయలు నాకేం సరిపోతాయమ్మా, అన్నం తిని 2 రోజులు అవుతుంది అనింది. ఆ మాట వినగానే గుండె జల్లుమన్నది. ఏం చేయాలో తోచక వెంటనే ఆ సమోసా బండి దగ్గరని అడిగి ఆమెకు కూడా కొన్ని గరం గరం సమోసాలు అయితే ప్యాక్ చేయించి ఇచ్చేసాను అనమాట. అప్పుడు చూడాలి ఆమె ముఖంలో సంతోషం. పొద్దున్నుంచి అడుక్కుంటున్నా, ఒక్కరు కూడా 1 రూపాయి ఇవ్వలేదు, ఏం తినలేదు అంటూ ఎంత తృప్తిగా తీసుకుందో అవి. ఆమె కళ్ళల్లో చూసిన ఆనందం నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. అయితే తర్వాత ఇంటికి వచ్చాక చిన్న బాధ అనిపించింది. తనకు 2 రోజులు ఆకలితో ఉంది కదా, సమోసాలు కాకుండా ఒక మంచి మీల్స్ పార్సల్ ఇప్పించుంటే బాగుండు అనిపించింది. ఆమె ముఖంలో ఉన్న ఆకలి చూశాక ఇంకా ఎక్కువ చేస్తే బాగుండని నా మనసుకైతే అనిపించింది అనమాట. కానీ ఏం చేస్తాం, అప్పుడు ఆ టైంకి ఆలోచన రాలేదు అలా చేసింటే బాగుండే అని. సర్లే ఇంకేం చేస్తాం, అయిపోయింది. ఇంకొకసారి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం అటెంటివ్గా ఉండి మనం బాగా హెల్ప్ చేయాలని మాత్రం నేను ఫిక్స్ అయినా అనమాట. మనమైతే గుడి దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇంకా కమాన్ దగ్గరికి ఎంటర్ అయిపోతున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్తేనే గుడి వచ్చేస్తుంది. ఇంకా మనం రొయ్యి అని వెళ్ళడమే. ఎంతైనా హైవే రోడ్లలో వెళ్ళే కంటే ఇలా చిన్న చిన్న రోడ్లలో పల్లెటూర్లలో వెళ్తుంటే మాత్రం ఆ ఫీలే వేరొస్తుంది. నాకైతే అయినా భలే మంచిగా అనిపించింది అనమాట. ఈ రోడ్లో అలాగా చిన్ని రోడ్లలో అవతల ఈ చెట్ల మధ్యనే వెళ్తూ ఉంటే ఇందాక హైవే కంటే ఈ ఫీల్ ఇంకా చాలా చాలా బాగుందనే చెప్పొచ్చు. ఇంకా మనమైతే ఇంకా అదిగో గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా దిగేసి గుడిలోకి వెళ్ళిపోవడమే. పదండి అందరం గుడిలోకి వెళ్ళిపోదాం. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడేమో ఈ గుడి ఎంట్రన్స్లో ఉన్న గోపురము అటు అవతల అది గేట్ అన్నీ కూడా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉండే అనమాట. ఇప్పటికి వచ్చేసరికి ఏమో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి కంప్లీట్గా సున్నాలు వేసేసి ఉన్నాయి అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో అసలు గుడి అయితే. ఇదైతే ఫ్రెష్గా కట్టారనమాట ఈ గోపురం ఇదంతా. అప్పుడు పాతది పోయింది, అంటే శిథిలావస్థలో ఉంటే అది తీసేసి మళ్ళీ దీన్ని కొత్తగా కట్టారు. సో అందుకే అనమాట అంత బాగా కనిపిస్తుంది. ఇదైతే మనం ధ్వజస్తంభం గుడికి. ఇంకా ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. మనమైతే ఇక రుద్రాభిషేకానికి కావాల్సిన సామాన్ మొత్తం బయట పెట్టేసుకొని అంతా సర్దుకుంటున్నాం అనమాట. ముందు గణపతి పూజ కంప్లీట్ చేసేసుకొని తర్వాత గౌరీ పూజ కూడా చేసేసుకొని ఇంకా మనమైతే అభిషేకం చేసేస్తున్నాము. ఇప్పుడు ఆ శివయ్యకే మనం అభిషేకం చేయబోతున్నాం అనమాట. లోపల గర్భగుడిలో ఇంకొక శివలింగం ఉంటుంది, తనే అనమాట రామలింగేశ్వర స్వామి. మనమైతే అయినా బయట ఇప్పుడు ఈ విగ్రహానికి అభిషేకం చేస్తున్నాం అనమాట. ఇక్కడ మా అత్తయ్య మామయ్య చేసేస్తున్నారు. తర్వాత మేము కూడా వెళ్ళి పాలు పెరుగు నీళ్ళు హనీ అన్నీ వేసామన్నమాట. ఇప్పుడు చూడండి అభిషేకం ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. కన్నుల విందుగా అనిపించింది, మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ అభిషేకంతో. కొద్దిసేపు శివయ్య అభిషేకాన్ని అయితే చూడరు ఫ్రెండ్స్. మనమైతే కొద్దిసేపు ఆగి మళ్ళీ మాట్లాడుకుందాము.
అభిషేకం మొత్తం అయిపోయింది. ఇప్పుడు శివయ్యని అయితే ఇలా అలంకరించామన్నమాట. ఎలా ఉందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్. మేమైతే మాకు చేతనైతే మాకు వచ్చినట్టు అలాగా అలంకరించాము. మాకైతే నచ్చింది. ఇంకా గుడిలో బిల్వపత్రం చెట్టు కూడా ఉండే. అలంకరణ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి బిల్వపత్రాలు కూడా తీసుకొని వచ్చి శివయ్యకి అయితే పెట్టేశాం. ఇంకా గర్భగుడిలో ఉన్న శివయ్య కోసం అయితే అయ్యవారు మాకు ఒక చీర ఇచ్చి దాన్ని ఫోల్డ్ చేసేసి ఇవ్వమంటే అది మొత్తం ఫోల్డ్ చేసి నీట్గా కుచ్చులేలాగా పెట్టేసి ఇచ్చామన్నమాట. అదైతే ఇప్పుడు శివయ్యకు పెట్టి అలంకరించారు. ఈ టెంపుల్లో శివయ్యనైతే శంభులింగేశ్వర స్వామి అంటారు. అయితే నేను ముందేమైనా తప్పు చెప్పింటే కరెక్ట్ చేసేస్తున్నాను అనమాట. శంభులింగేశ్వర స్వామి అని అంటారనమాట. మేము అక్కడ బయట శివయ్యకు రుద్రాభిషేకం చేస్తూ ఉంటే అయ్యవారు మాత్రం లోపల శివయ్యని మొత్తం అలంకరించేసి ఇక్కడ లోపల చేసేసారనమాట పూజ. సో ఇక్కడ శివయ్య కూడా ఇలాగా అలంకరణ చేసేసారు అయ్యవారు. శివయ్య ముందు ఉన్న బుజ్జి నందిని కూడా నేను చూపించేస్తాను. ఇదిగోండి నంది అని. అలాగే గర్భగుడిలో ఉన్న దేవుళ్ళని కూడా నేను మొత్తం ఒకసారి చూపించేస్తాను. ఇక్కడైతే శివుడు పార్వతి విగ్రహం ఉంది. తర్వాత నాగులు, ఇంకా గణపతి, తర్వాత అమ్మవారు, ఇంకొక అమ్మవారు, ఇంకా అటువైపు కూడా ఏమేమి ఉన్నాయో చూపించేస్తా. అభిషేకం అయిపోయింది, మనసు ప్రశాంతం అయిపోయింది, అంతే. ఇంకా ఇప్పుడైతే అక్కడ గర్భగుడి ఎదురుగా ఒక పెద్ద దీపం కనిపిస్తుంది కదా, అదైతే ఈ గుళ్ళో వెలుగుతున్న అఖండ దీపం అండి. 365 రోజులు అది వెలుగుతూనే ఉంటుందన్నమాట. అలాగా అక్కడ దాని నుంచి కిందికి ఒక కనెక్షన్ ఉంది కదా, సో అక్కడ ఎక్కువ మనం ఆయిల్ పోసేసామనుకో కింద వెనక దాంట్లో పడిపోతుంది అనమాట. ఇక్కడైతే అయ్యగారు లోపల పూజ చేస్తున్నారనమాట. బయట అయితే మనం అభిషేకం చేసి పూజ చేసేసాం కదా, లోపలైతే అయ్యగారు మొత్తం కంప్లీట్ పూజ చేసేసారు. పూజ అంతా అయిపోయిన తర్వాత బయట వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఇలాగ ఒత్తులు వెలిగించుకున్నాం. అలాగే నాగులకు కూడా మొత్తం పాలు పోసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కడిగేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి బొట్లు పెట్టేసి పాలు పోసాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్ చాలా బాగా అలంకరించామన్నమాట. పాలు పోసేసరికి మొత్తం పోయిందనమాట, కారిపోయింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడైతే నా చెయ్యి కాలిందనమాట. పక్కన ఎవరో ధూప్ స్టిక్ పెట్టారు, అదైతే నేను చూసుకోకుండా తాకేసాను. మొత్తం ఫింగర్ అంతా కాలిపోయింది లాగా. ఇదైతే మేము వెలిగించిన పెద్దదనమాట. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న అందరికీ ఒక్కొక్క 365 ఒత్తులది కట్టబెట్టేసి పెద్దగా వెలిగించాము. ఇంకా ఇక్కడైతే మేమైతే పాలు పోసేసామన్నమాట నాగులకి. అలా మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది, మనసు నిండింది. కానీ కొత్త ఏం చెప్తుంది, ఏమవ్వ పొద్దుగాలనే వచ్చినావు, ఏమన్నా తిన్నావా లేదా అని పొట్ట మాత్రం గట్టిగా అడుగుతుంది మమ్మల్ని. అలా గుడిలో అభిషేకం అయ్యాక ఆ ప్రశాంతమైన చోటులో కూర్చొని ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఇడ్లీ తింటుంటే ఉంటుందిరా మావా, సూపర్. ఆ కిక్కే వేరు. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అలా కూర్చొని గుళ్ళో అంతా అయిపోయాక మూలకు చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో. మీలో కూడా ఎవరికన్నా ఇలాగ బయటకు వస్తేనా లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ తెచ్చుకోవడం అలవాటు ఉందా? ఉంటే మాత్రం కమెంట్ చేసి చెప్పేసేయండి. ఏది ఏమైనా ఇంటి ఫుడ్డే అబ్బా, దాన్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అన్నట్టు. గుడి కూడా ఒకసారి మొత్తం మీకు చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇదైతే ఎంట్రన్స్ గేట్ నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మనం చూస్తున్నదైతే నవగ్రహాలు. అంటే ఇదంతా గుడి కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అన్నట్టు. ఈ గుడి అయితే లాస్ట్ ఇయర్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అంటే మొత్తం కొంచెం శిథిలావస్థకు వచ్చింది కదా, అందుకు కడుతూ ఉన్నారు. ఈ ఇయర్కి అయితే మేము వెళ్ళేసరికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందుకే చాలా కొత్తగా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే శివ కుటుంబం ఉంది. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఈ కొబ్బరికాయలన్నీ మేమే కొట్టామన్నమాట. ఉన్న మొక్కు మొత్తం అన్నీ తీర్చేసుకొని అన్ని కొబ్బరికాయలు కొట్టేశాము. ఇంకా ఇదేమో ధ్వజస్తంభం అనమాట. ధ్వజస్తంభంకి కూడా అటు ఇటు నందులు వచ్చాయి. ఇప్పుడు నేను నిల్చున్న దగ్గర ఒక గేట్ ఉంది, అలాగే ఆ ధ్వజస్తంభంకి ఎదురుగా గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఒక గేట్ ఉందన్నమాట. 2 గేట్లు ఉన్నాయన్నమాట ఈ గుడికి. ఇదైతే గర్భగుడికి బయట శివయ్య ఇంకా అమ్మవారు కూడా ఉన్నారనమాట. అటువైపు వినాయకుడు, నాగులు చూపించాను కదా, ఇటువైపు అయితే శివయ్య ఉండి మళ్ళీ అలాగా ఉన్నారు. ఇదైతే గర్భగుడిలో శివయ్యకి ఎదురుగా ఉన్న నంది. అలా శివయ్య అభిషేకం అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. అంతా అయిపోయింది, పొట్ట నిండింది, పుణ్యం వచ్చింది. ఇంకా బండి స్టార్ట్ చేసి మన హైదరాబాద్కి అయితే చలో. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.